ఆయన చిత్ర నిర్మాణ రంగంలో ఆయన ఒక బెంచ్ మార్క్. ఆయన తీసే సినిమాలు ఒక వాటర్ మార్క్. గద్దర్ పేరు మీద, గద్దర్ గారి పేరు మీద అవార్డులు పెట్టడాన్ని సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్ట్రేట్ ఫార్వర్డ్ ఇప్పుడు హరిహర వీరమల్లి ఉన్నారు. అన్ని ప్రాబ్లమ్స్ ఏనండి. ఇంకా మనం ఆ ప్రాబ్లమ్స్ లో ఎర్లీ మార్నింగ్ 5 o'clock మీరు ఎందుకు పడ్డాయి? పబ్లిసిటీ బాగా చేశారు. పబ్లిసిటీతో సినిమా ఆడదండి. మీరు ఎంతనే చేయండి పబ్లిసిటీ. తమ్ముడు సినిమా టైటిల్ ఏమో పవన్ కళ్యాణ్ గారి టైటిల్. ఇదేమీ ఫ్యామిలీ డ్రామా కాదు, ఇది చాలా ఓ ఫ్యాక్టర్ ఉన్న ఫిల్మ్ అని ఎందులోనూ ఎట్లా ఏ తమ్ముడు, మీ తమ్ముడు టైటిల్ అనుకోగానే ఇదేదో అక్క. అందుకే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. ఏ సర్టిఫికేట్ ఎందుకు తీసుకున్నారు? మీరు అంత చాలా గర్వంగా చెప్తున్నారు. అదే మీరే అన్నారు కదా, ఆడియన్స్ మారారు, ఆడియన్స్ కోరుకున్న సినిమాలు ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు డిఆర్డి అని కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్ అని స్టార్ట్ చేశారు. మీరు ఈ డ్రీమ్స్ అని మీరు మొదటి నుంచి చేస్తున్న పనే కదా, కొత్త డైరెక్టర్లు ఛాన్స్ ఇవ్వడం ఇంకా చేయాలి కదా. ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ లో నాట్ ఓన్లీ డైరెక్టర్స్, 360 degrees ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ. రెండో క్లాస్కి వెళ్తే 50 రూపాయలు. అంటే ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసేది సింగిల్ స్క్రీన్స్లోనే. కాబట్టి ఆ సింగిల్ స్క్రీన్స్ కాపాడకుంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ని టోటల్గా ఇండస్ట్రీ మిస్ అవుతుంది. ఐదోది మీడియా. మార్నింగ్ షో పడకంటే ముందే సినిమాని చంపేస్తున్నారు. వినండి సార్, యాడ్లు ఇస్తారు, ఇంటర్వ్యూలు ఇస్తారు, ఇంకోటి ఇస్తారు. ఇది చాలా పెద్ద, ఇవి వీళ్ళు మన గురించి బాగా రావాలి అని పిలిచి ముందు ఆహ్వానించి అగ్రతాంబూలాలు ఇచ్చి చేస్తున్నారు. వాళ్లే సినిమాని నడుము నడ్డి విరగొట్టి సినిమా ఇండస్ట్రీని రోడ్డు మీద నిలబెడుతున్నారు. మీకు ఒక చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గేమ్ చేంజర్ అండి. వాళ్ళకి వేవ్ లెంత్ లేనప్పుడు మిస్ఫైర్ పడతారు. అసలు డైరెక్టర్తో నాకు సింక్ లేదు. రిపోర్టర్, జర్నలిస్ట్, రిపోర్టర్ కి జర్నలిస్ట్ కి చాలా తేడా ఉంది సార్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. హండ్రెడ్ 100% కోటిపాళ్ళు ఇది స్పెషల్ టచ్ అని చెప్పవలసిన ప్రోగ్రామ్. ఎందుకంటే ఆయన చిత్ర నిర్మాణ రంగంలో ఆయన ఒక బెంచ్ మార్క్. ఆయన తీసే సినిమాలు ఒక వాటర్ మార్క్. అండ్ ఆయన తాలూకా స్టైల్ ఆఫ్ మేకింగ్ ఏదైతే ఉందో అది 100% అందరూ ఫాలో అవ్వాల్సిన ఒక హాల్ మార్క్. అటువంటి ప్రొడ్యూసర్ని ఇప్పుడు మనం కలిసి ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇంత చెప్పిన తర్వాత కూడా ఆయన పేరు నేను మళ్ళీ కొత్తగా చెప్పట్లేదు, బట్ కస్టమరీ సేక్ నేను చెప్పాలి. ఆయన పేరు దిల్ రాజు గారు. ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు. ఆయన్ని ఇంటర్వ్యూకి సాధారణంగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే. 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 మిమ్మల్ని చేయడం అంటే, ఒక ఇంటర్వ్యూ చేయడం అంటే ఒక సముద్రంలోకి దిగినట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు ఎన్ని వైపులా అన్ని నదులన్నీ వచ్చి మీ దగ్గరే కలుస్తాయి. దిల్ రాజు గారి ఆఫీస్లోకే కలుస్తున్నాయి సినిమా ఇండస్ట్రీలో నదులన్నీ కూడా. ఇన్ని బ్యాలెన్స్ చేయడం, ఇన్ని వర్కౌట్ చేయడం, ఇన్ని మేనేజ్ చేయడం అన్నది మీకు ఎలా సాధ్యమవుతున్నది అనేది. అంటే ఒకసారి చిరంజీవి గారు ఒక మాట అన్నారు. ఏదో నాకు ఒక టాపిక్లో వచ్చినప్పుడు, సరే ఇలా ఒక పదవి అనుకుందాం, ఆ పదవి వస్తే వాళ్ళు నేను తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే నాకున్న వర్క్కి ఇవన్నిటికి అని ఒకసారి డిస్కషన్ జరిగింది. మీరు అడిగారా చిరంజీవి గారిని? ఒక టాపిక్లో చిరంజీవి గారు ఒక మాట అన్నారు. రాజు, ఇది పెద్ద కష్టమైందేం కాదు, ఎన్ని పనులైనా మనం చేసే కెపాసిటీ ఉంటుంది, పోతే నువ్వు వర్క్ డివైడ్ చేసి ఎవరి ద్వారాకి ఇవ్వడం,
అంటే ఎగ్జాంపుల్, దేశ ప్రధాని కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు ఒకరే. కానీ దాన్ని డివైడ్ చేసి మొత్తము ఈయన రాష్ట్రాన్ని నడుపుతాడు, ఆయన దేశాన్ని నడుపుతాడు. సో పెద్ద కష్టమైంది ఏముంది, నిజంగా మనం డిజైన్ చేసే దాంట్లో ఆధారపడి ఉంటుంది అనేది నాకు అప్పుడు అర్థమైంది. అర్థమైన తర్వాత ఐ స్టార్టెడ్ అప్పటి వరకు ఒక ఇండిపెండెంట్గా ఉన్న నేను వై నాట్ దీన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళి ఎవరిది వాళ్ళకు వర్క్ ఇస్తే నిజమే కదా మనం ఎంతైనా పని చేయొచ్చు అని ఆ ఫార్ములా చిరంజీవి గారు చెప్పిన తర్వాత వర్కౌట్ చేసుకుంటే నాకు చాలా బాగుంది. సో మీరేమి ఎక్కడ కూడా ఓవర్ బర్డెండ్గా కానీ లేకపోతే కన్ఫ్యూజన్ ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉండకూడదు. వర్క్ లోడ్ ఉండొచ్చు, వర్క్ లోడ్ ఉంటే దాన్ని డివైడ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్ మీ ఇంటర్వ్యూ అనుకుందాం. నాకు యాక్చువల్ మార్నింగ్ వేరే షెడ్యూల్ ఉంది. వేరే షెడ్యూల్ ఉండడం వల్ల నేను మీకు టైం మళ్ళీ చెప్తాను అని చెప్పాను. ఆ షెడ్యూల్ పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ కానీ ఇమ్మీడియట్లీ చెప్పాను ఈ టైం నా స్లాట్ ఫ్రీ అయింది. సో నాగేందర్ గారికి ఎలాగో ఈరోజు టైం ఇస్తామన్నాము, ఆ షెడ్యూల్ని ఎక్కడికి షిఫ్ట్ చేయండి అంటే నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. కానీ చాలా ఇది బర్డెన్ సమ్మే కదా సార్, బాధ్యతలు ఎక్కువగా మోస్తున్న కొద్దీ దాంట్లో మంచి పేరు ఉంటుంది, ఎక్కడో చిన్న మిస్ఫైర్ అవ్వడం, దానిలో చెడ్డ పేరు మళ్ళీ ఇప్పుడు పేరు కోసం చూస్తే అవన్నీ సమస్యలు ఉంటాయి. మేము పని చెయ్యాలి, ఆ చేసే పనిని దిగ్విజయంగా సక్సెస్ చేయాలి. సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తాయి పని చేసేటప్పుడు. సక్సెస్లో నుంచి ముందుకు వెళ్ళాలి. ఫెయిల్యూర్ వస్తే ఓహో ఇది ఎందుకు ఫెయిల్యూర్ వచ్చింది, ఎందుకు తప్పు చేశాము, దాన్ని కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసుకోకుండా కొలాప్స్ అవుతాం. కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళడమే. ఓకే, మీరేం కరెక్ట్ చేసుకున్నారు సార్? ప్రతి ఒక్కటి నాకు అంటే ప్రతి సినిమా నాకు ఎక్స్పీరియన్సే. ఆ సినిమా ఆడింది అంటే ఓకే మనం అనుకుంది ఏమేమి వర్కౌట్ అయింది, ఎందుకు ఆడింది, డైరెక్టర్తో నాకున్న వేవ్ లెంత్ ఏంటి. డైరెక్టర్ అల్టిమేట్గా అది కొత్త వాళ్ళు కావచ్చు, సినిమాలు తీసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళతో వేవ్ లెంత్ లేనప్పుడు మిస్ఫైర్ కొడుతుంది. గేమ్ చేంజర్ కదే జరిగింది సార్. నాట్ ఓన్లీ గేమ్ చేంజర్ అంటే చాలా ఇంటర్వ్యూలలో నేను గేమ్ చేంజర్ గురించి మాట్లాడేసాను, అది పక్కన పెడదాం. సో లైఫ్లో జరిగేది నేను తీసిన 58 సినిమాల్లో సక్సెస్ ఫెయిల్యూర్స్లో ఉన్న ఫార్ములా అదే. అంటే బేసిక్గా మీరు యూఆర్ ఇంటూ టూ మెనీ, అంటే చాలా కార్యక్రమాల్లో చాలా విభాగాల్లో అవతల ఎగ్జిబిటర్స్ లేకపోతే థియేటర్స్ ఇవన్నీ మొత్తం టోటల్గా సినిమా ఇండస్ట్రీలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్నిట్లోని దిల్ రాజు గారి కాంట్రిబ్యూషన్, దిల్ రాజు గారి వర్క్ ఉన్నాయి. దానివల్ల మీ బేసిక్ వ్యవహారం అంటే ఒక మంచి సినిమాలు తీయడం, కథలు వినడం అనే ఒక దిల్ రాజు ఈరోజు ఉన్నాడా అంటే మీరు సమాధానం ఏం చెప్పారు? ఇప్పుడు దానికి ఓన్లీ క్రియేటివ్ వర్క్ ఫ్రమ్ 7 to 9 మార్నింగ్ అంతే. 7 గంటల నుంచి 9 గంటల వరకు నేను చేసే పని క్రియేటివ్ వర్క్. ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే దానికి సంబంధించి పని కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత ఏదున్నా మీటింగ్ రూపంలోనే జరుగుతుంది, బట్ క్రియేటివ్ డెసిషన్స్ ఉండవు. మీటింగ్స్ జరుగుతాయి ఒకవేళ ఎక్స్టెండెడ్గా, దాంట్లో ఏమనుకున్నామో అది రీచ్ అయిందా లేదా అనేది అది ఏదన్నా కావచ్చు, దాని రూపంలో జరుగుతుంది. అంటే ఒక కామన్ యాంగిల్లో తీసుకుంటే కనుక ఒక మనిషి ఎన్ని పనులు చేయగలిగినా ఆ సున్నితమైన పనులు ఒక్కొక్కసారి ఈ భారమైన పనుల కిందన పడి నలిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు 7 to 9 అంటున్నారు, కానీ పూర్వం దిల్ రాజు 24 గంటలు కథలు వినడం మీద కథా రచయితలతో దర్శకులతో కూర్చుని డిస్కస్ చేసినప్పుడే మీరు మంచి మంచి సినిమాలు తీయగలిగారు. ఇప్పుడు బలగం వచ్చింది రాలేదా, సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది కదా, ఇదే వర్కింగ్ స్టైల్లో. కానీ వేరే సినిమాలు వచ్చాయి చూడు, అక్కడ డైరెక్టర్తో నాకు సింక్ లేదు. డైరెక్టర్స్తో సింక్ ఉంటే డెఫినెట్గా నేను అనుకుంటుంది, డైరెక్టర్ చెప్పింది నాకు అర్థమైంది, నేను అనుకుంటుంది మా ఇద్దరు వేవ్ లెంత్ కుదిరితే డెఫినెట్గా అద్భుతాలు జరుగుతాయి. అదే ఈ సంవత్సరం వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, నా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇప్పుడు తమ్ముడు కూడా అంతే, రేపు మీరు సినిమా చూస్తారు, ఇట్స్ డైరెక్టర్ ఫిలిం. కానీ దిల్ రాజుగా నేను చేయాల్సింది అదే చేశా. స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు అనిపించింది చెప్పా, ఎడిటింగ్ రూమ్లో నాకు అనిపించింది చెప్పా. వేరేదంతా వేణు వాట్ ఎవర్ యూ వాంట్ యూ టేక్ ఇట్. టీం ఉన్నారు, టీంతో కలిపి వేణు కూర్చొని బడ్జెట్లు వర్కౌట్ చేసుకోవడం, అన్ని వర్కౌట్ చేసుకోవడం, అద్భుతంగా సినిమా తీసి ఇచ్చాడు. అది రేపు 4th రోజు రిజల్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు తమ్ముడు టాపిక్ ఇస్తారు కాబట్టి, తమ్ముడు సినిమా టైటిల్ ఏమో పవన్ కళ్యాణ్ గారి టైటిల్, ఇదేమీ ఫ్యామిలీ డ్రామా కాదు, ఇది చాలా ఓ ఫ్యాక్టర్ ఉన్న ఫిల్మ్ అని ఎందులోనూ ఎక్కడో మీరు అన్నారు. ఇప్పుడు ఈ రోజునున్న సినిమా పూర్తిగా మారిపోయింది సార్. అంటే మనం రెగ్యులర్గా తీసి ఏదో చూపిద్దామంటే కుదిరే వ్యవహారం. ఎగ్జాక్ట్లీ, మీ క్వశ్చన్కి నేను ఇమీడియట్లీ ఆన్సర్ ఇస్తున్నాను. అదే తమ్ముడు. మీరు తమ్ముడు టైటిల్ అనుకోగానే ఇదేదో అక్క తమ్ముడు ఒక సాఫ్ట్ సినిమా అని అందరూ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు అనుకున్నారు. దిల్ రాజు ఆనంద్ నుంచి ఇంకోటి ఏదో వస్తుందిరా ఫ్యామిలీ సినిమా, మరో శతమానం తమ్ముడు అక్క తమ్ముడు అన్న తమ్ముడు స్టోరీ చెప్తాడు. కాదు,
ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. అందుకే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం.